దహి ఆలూ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. సో సరే అండి, మరి వంట స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే. సో ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగిద్దామండి. ముందు స్టవ్ పెద్ద. ఓకే మా, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దామా? కొంచెం ఎక్కువనే వేయమంటారా? కొద్దిగా వేయండి. ఓకే, సరిపోతుందా? చాలు. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఈ బౌల్ తీసుకుని ఈ పీసెస్ అన్ని ఇందులో వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ముందు ఉడకబెట్టి పక్కన పెట్టాము. ఉడకబెట్టుకొని మనకు నిలువుగా కట్ చేసుకున్నాం. ఒక స్పూన్ ఇందులో, ఒక స్పూన్ కారం. ఓకే. పెరుగు హాఫ్ కప్ వేయాలి. ఓకే. చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్. ఓకే. సో దానికి కావాల్సినంత చాట్ మసాలా, గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే. మంచి మసాలా వంట అనమాట. ఓకే. నెక్స్ట్ సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చు. ఓకే. సో తక్కువ తినే వాళ్ళకి తక్కువ, ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ. అంతే అంతే. అస్సలు తినే వాళ్ళు అసలు వేసుకొని అవసరం లేదు. జీలకర్ర పౌడర్, జీరా పౌడర్. ఓకే. మైదా పిండి, ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇది కార్న్ ఫ్లోర్. ఓకే. ఇది కూడా ఒక స్పూన్. మనకు కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ అండి. ఇదంతలోపు వేడవుతూ ఉంటుంది, మనం మిక్స్ చేసేసుకుందాం. అవును. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. అవునమ్మా. అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఒక బౌల్లో. ఇప్పుడు దాన్ని బాగా చేతితో కలుపుకుంటే హ్యాపీ. అవును. సో బాగా కలుపుతాను. ఓకే. విజయరాణి గారు, మీరు ఈ ఫీల్డ్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఏ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు? నేను వచ్చి 20 సంవత్సరాల దాకా అవుతుంది. 20 years అవుతుందా? అవుతుంది. మీరు చేసిన మొదటి సీరియల్ రాముడు మంచి బాలుడు. రాముడు మంచి బాలుడు. అబ్బా, పేరు కూడా చాలా బాగుంది. ఓకే. విజయరాణి గారు, మరి ఈ ఆయిల్ వేడెక్కే లోపు మా కోసం ఒక మంచి డైలాగ్ చెప్తారా? అది మీ సీరియల్ నుంచి కావచ్చు, లేకపోతే మీ స్టేజ్ డ్రామాస్ చేశారన్నారు కదా, అక్కడి నుంచి కూడా కావచ్చు. మంచి డైలాగ్ మా కోసం. తప్పకుండా రండి. ఓకే. చూడండి, ఆ బీరువాల మూలుగుతున్న ఆస్తుల్ని ఒక్కసారి చూడండి. పిల్లల పేరున, చుట్టాల పేరున, ఉన్నవాళ్ళ పేరున, లేని వాళ్ళ పేరున, పుట్టిన వాళ్ళ పేరున, పుట్టబోయే వాళ్ళ పేరున, ఆఖరికి కుక్కల పేరున, గాడిదల పేరున కూడా మీరు కొన్న భూములు. ఏం చేసుకుంటారండి ఆ భూములన్నీ? మన ఇంట్లో ఉన్న ఆ బంగారానంతా కరిగించి పోత పోస్తే వీధికో గాంధీ విగ్రహం పెట్టొచ్చు. ఇంకా ఏం తక్కువైందని ఇంత అన్యాయం? అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తి తతః సుఖవేశః సత్యం. ధనము అని కలవరించదవు నిత్యం, ఆ ధనము నీకు సుఖాన్నివ్వదు, ఇది సత్యం. సూపర్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే. ఓకే విజయరాణి గారు, మరి ఆయిల్ కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా? అవునమ్మా. సో ఇప్పుడు వేసేద్దామా? వేద్దాం. ఒక్కొక్క పీస్ వేసుకోవాలమ్మా. ఓకే. సో అంతలోపు ఇందులో మనం పేపర్ నాప్కిన్ వేసేస్తే వేసేయండి. తీసేయండి, మాడిపోతున్నాయి. మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? అంటే మీ ఇంతవరకు చేసిన సీరియల్స్ లో బాగా ఇప్పటికీ ఆ సీరియల్, అలాంటి సీరియల్ మళ్ళీ చేస్తుంటే బాగుండేది, అలాంటి సీరియల్ ఏమైనా ఉందండి? మళ్ళీ చేయాలి అనిపించే సీరియల్? ప్రెసెంట్ దేవత చాలా బాగుందండి. ఓకే. అది చేసి కాకపోతే చేస్తున్నది అంటే ఆల్రెడీ చేసినవి ఏమైనా మళ్ళీ అలాంటి రోల్ ఉంటే? చేసినవి రాధా మధు సీరియల్. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. అందులో నాది పని మనిషి క్యారెక్టర్. అయినా ఇప్పటికీ కూడా నన్ను గోదావరి అని పిలుస్తారు. అవునా? ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు ఆ పేరుతోనే పిలుస్తారు. నేను మర్చిపోయాను అది. వాళ్ళన్నా మనకి గుర్తొస్తూ ఉంటారు, షూటింగ్ టైం అన్ని గుర్తొస్తూ ఉంటాయి. తీసేయండి, మాడిపోతుంది. తీసేయండి. సో ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? మేమండి, మేము 5 ఉంటామండి. ఓకే. ఓకే, తీసేయండి. ఆఫ్ చేసేయండి. సో రెడీ అయిపోయింది దహి ఆలూ ఫ్రై. రెడీ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
వేడిగా చాలా బాగుంది. పుదీనా వేయండి. ఓకే, గార్నిష్ గా. ఓకే, సో మొత్తానికి రెడీ అయిపోయింది కదా. అయిపోయిందండి. ఇదండి విజయరాణి గారు మనకు పరిచయం చేసిన దహి ఆలు ఫ్రై. తప్పకుండా మీరు ట్రై చేయండి. దహి ఆలు ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. దహి ఆలు ఫ్రై, దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, పెరుగు, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, జీరా పౌడర్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత వేడైన నూనెలో వేసి దూరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, దహి ఆలు ఫ్రై రెడీ.